యూ అండ్ నవాబ్ కిచెన్స్ ఈ కాన్సెప్ట్ ఎలా పుట్టింది ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంది లేదు, కానీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే సీరియస్లీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక అంటే ఫుడ్ వండడము పెట్టడం కాదు, పెడుతున్న వాళ్ళు ఎంతగా తృప్తిగా తింటున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, నిరాశ్రయులు, అసలు వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళు, ఆకలితో చూస్తున్న వాళ్ళు, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ సర్వింగ్ ఎట్ కోవిడ్ పీరియడ్, రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సమ్ టైమ్స్ నా కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేవి. యా, సో ఎలా ఉంది జర్నీ, ఎలా జరుగుతోంది మీ నవాబ్ కిచెన్స్ అంతా కూడా? మనం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎలా అయితే ఏమితో స్టార్ట్ చేసామో స్టిల్ 5 years కంప్లీట్ అవ్వస్తుంది. అదే ఎనర్జీతో, అదే పాజిటివ్ ఎనర్జీతో అదే నడిపిస్తుందండి చెప్పాలంటే. ఆ పాజిటివ్ ఎనర్జీ మనం వాళ్ళకి సర్వ్ చేయాలనే ఒక చిన్న థాట్, ఎస్పెషల్లీ మనం పడ్డ కష్టం అంటే మనం చూసిన మనం ఫీల్ చేసిన ఆ హంగ్రీనెస్ చూసారా, దాంట్లోంచే పుట్టింది నవాబ్స్ కిచెన్. ఆకలి బాధల్లో నుంచి ఆకలి తీరుస్తున్నా. అవును అవునండి. ఒకప్పుడు మోయిన్కి ఇప్పుడు మోయిన్కి చూస్తుంటే మోయినేనా అని అనిపిస్తుంది నాకు. బికాస్ యు ఆర్ వెరీ ఒబీడియన్స్, సైలెంట్, ఇంట్రోవర్ట్గా ఉండేవాడివి. ఎప్పుడు కూడా అంటే నేను అప్పుడు న్యూస్ రీడర్గా ఉన్నాను అండ్ ఎక్కువగా మాట్లాడడం కూడా చాలా తక్కువే. స్క్రిప్టింగ్లో నువ్వు వచ్చి మాట్లాడించుకొని వెళ్ళిపోయేవాడివి. బట్ ఇలాంటి ఆలోచన కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తోంది. ఈ నవాబ్ కిచెన్ అనేది ఒక 2తోనో 3తోనో స్టార్ట్ అయింది, కానీ నవ్ ఇట్స్ బ్రాండ్, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలిగారు. ఎలా ఈ ఆలోచన ఎలా పుట్టింది, ఎవరు దీనికి ఇన్స్పిరేషన్ అనుకోవాలి? యాక్చువల్గా ఇప్పుడు మేము 3 ఫ్రెండ్స్ అండి, భగత్, శ్రీనాథ్ రెడ్డి, నేను. మేము 3 కూడా మనం అందరం పనిచేసే ఆఫీస్లోనే పనిచేసేవాళ్ళం. చాలాసార్లు అంటే మేము అనుకోవడం జరిగింది ఏదో ఒకటి యూట్యూబ్ అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ యూట్యూబ్లో కూడా ఏదైనా మార్క్ క్రియేట్ చేయాలి, లేకపోతే యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ స్టార్ట్ చేసి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రజెంట్ హైదరాబాద్లో బతకాలంటే మనకు వచ్చే శాలరీస్ సరిపోవట్లేదు, అలా ఎప్పుడూ ఉండింది. అట్లా ఆలోచిస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకసారి శ్రీనాథ్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మేము డిజైన్ చేసామో మనతో అన్నాడు, డార్లింగ్ నువ్వే వండేస్తే బాగుంది ఉంటుంది కదా అంటే ఫస్ట్ భయం అనిపించింది. అంటే హ్యూజ్ కంటెంట్ మేము డిజైన్ చేసిన ప్రోగ్రాంలో ఎలా అంటే 100 మందికి తగ్గకుండా భోజనం ప్రిపేర్ చేయాలి, ఏదైనా సరే 100 మందికి తగ్గకూడదు, ఎక్కువైతే ఇంకా బెస్ట్. అయితే అలా అనుకున్న కొంచెం భయం వేసింది. అంటే ఇంట్లో మనం ఏదో 4-2 వండడం వేరు, ఒకేసారి 100 మందికి వండి పెట్టడం మళ్ళీ టేస్టీగా ఉండాలి, ఏమాత్రం తేడా జరిగినా అయిన ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది. కొంచెం భయం వేసింది. దాంట్లో ఇంకొన్ని నెలలు అలా గడిచిపోయాయి. తర్వాత ఎప్పుడైతే మన మీదకి వచ్చింది అంటే ఆ పెయిన్ మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో, అంటే నేను పర్సనల్గా కూడా చాలాసార్లు క్రైసిస్లో ఉండాల్సి వచ్చింది, అంటే ఆ క్రైసిస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే 25-30 వేలు సంపాదిస్తున్నా మనమే నెల మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. ఈ డైలీ వేజెస్ మీద, లేకపోతే కొంతమంది అయితే ఆర్ఫన్స్ ఉన్నారు, అంటే ఎవరు ఆదుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎంత అనుభవిస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ చేయాలని, మళ్ళీ అట్ ద సేమ్ టైం మంచి పని చేసినట్టు ఉంటుంది, డబ్బులు వస్తాయని ఒక చిన్న ఆశతోటి స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్వామి కార్యం స్వకార్యం రెండు తీరుతాయి. అవునండి, ఎగ్జాక్ట్లీ. అలా అనుకొని స్టార్ట్ చేసాము. డే బై డే అలా గ్రోత్ అవుతుంది. మనకు కావాల్సిన శాలరీస్ మనకు వస్తున్నాయి. అయ్యే కొద్దీ కొంతకాలానికి జనాలు ఇచ్చే కామెంట్స్లో సపోర్ట్ కానీ, జనాలు ఇచ్చే రెస్పాన్స్ కానీ, కొన్ని బ్లెస్సింగ్స్, 100 కొద్ది బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రతి వీడియోకి. ఆ బ్లెస్సింగ్స్కి అలవాటు పడిపోయాం. ఇప్పుడు ప్రజెంట్ ఆ బ్లెస్సింగ్సే ఇంత దూరం నడిపిస్తున్నాయి, అంటే దీన్ని స్ట్రాంగ్ చేసేసినాయి. ఆబ్వియస్లీ అన్నం పెడితే వచ్చినంత పుణ్యము మామూలుగా ఏ పని చేసిన రాదంటారు కదా, నిజంగానే ప్రూవ్ అయింది. మేము పెట్టే ఆ 2 ముద్దలు జనాలు ఇచ్చే బ్లెస్సింగ్స్ నిజంగా. దట్టు మీరు పెడుతున్న ఫుడ్ ప్రతి ఇంట్లో ప్రతిరోజు అన్నం, కూర, పప్పు, చారు ఇవే ఉంటాయి. బట్ వీకెండ్ వచ్చేసరికి నాన్ వెజెస్ ఖచ్చితంగా ఎదర్ మటన్ ఆర్ ఫిష్, చికెన్, ఎగ్ ఇలాంటివే కోరుకుంటూ ఉంటారు. ఈ రోజువారీ కార్యక్రమం అంటే చిన్న కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు
వాళ్ళు డేకే చూసుకుంటారు. వీకెండ్ వచ్చేసరికి మనం మటన్ చికెన్ తినాలి అనే ఆలోచన ఉన్నా కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ నాన్ వెజ్జే పెట్టాలి, మనం చూస్ చేసుకునేవి ఎక్కువగా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఉండాలి అని ఎందుకు అనుకున్నాను? చాలాసార్లు అంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక హోటల్కి వెళ్ళి మెనూ చూసి భయపడి చాలాసార్లు వెనక్కి వచ్చిన, అంటే భయపడి మన బడ్జెట్లో ఉన్న చిన్న ఐటమ్స్ కర్రీస్ ఏదో ఒకటి చూసుకొని చాలాసార్లు సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది యాక్చువల్గా నేను మన రామోజీ గ్రూప్స్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు నా శాలరీ చాలా తక్కువ అండి. యాక్చువల్గా ఫ్యామిలీతో బయటకు వెళ్తే మెనూ చూడడానికి కూడా భయపడేవాడిని నేను. సీరియస్లీ నాకు అసలు వెయిటర్ దగ్గరికి వస్తేనే వణుకు వచ్చేసేది. నేనేం చెప్తానని మామూలుగా ఎలా అనుకుంటాం ఏమున్నాయని అంటే మెనూ చూస్తున్నప్పుడు బిర్యానీ 250 రూపీసా, 250 అంటే ఇద్దరికి సరిపోయిద్దో లేదో అట్లా క్వశ్చన్స్. మళ్ళీ డబ్బులు ఉండవు, మనం తెచ్చుకున్న 300లో తినేస్తామో లేదో, లేకపోతే ఇప్పుడు థాలీ చెప్పుకుంటే బెస్ట్ కదా 80 రూపీస్లో అయిపోతుంది. అట్లా నెంబర్ ఆఫ్ థాట్స్ వచ్చాయి. అయితే అప్పుడు అనుకునేవాడిని 10,000 15,000 సంపాదిస్తున్నాం, మనమే ఇంత ఆలోచిస్తే 5,000 15,000 అసలు వాళ్ళు డైలీ లేబర్కి అసలు ఎఫర్డే చేయలేరు. ఆ ఐటమ్స్ని చూడని కూడా చూడరు, తెలియని కూడా తెలియదు, ఆ టేస్ట్ని కూడా టేస్ట్ చేయరు. మాకేమనిపించిందంటే చేసిన రెసిపీ మళ్ళీ చేయకూడదు, మనం టేస్ట్ చేయించే అంటే రిపీట్ అనేది వాళ్ళ రిక్వెస్ట్ మీద చేసాం ఇప్పటివరకు రెసిపీస్లో. అయితే మనం ఏది చేసినా ద బెస్ట్ ఫుడ్ ఉండాలి, ఫుల్లీ హైజెనిక్, హై క్వాలిటీ, క్వాంటిటీ కూడా అలా ఉండాలి. అక్కడ ఆ పెయిన్ నుంచే ఇట్లా ఈ కాన్సెప్ట్ వచ్చింది.